తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెట్టిన పార్టీ పైన కవిత పైన విపరీతమైన ఆరోపణలు విమర్శలు ఇక ఆమె రేపో ఎల్లుండో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది అని చెప్పి కామెంట్స్ వస్తున్న పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని పార్టీలు పుట్టినాయి, ఎన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి, ఇతర పార్టీల్లో కలిసిపోయినాయో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం సమయంలోనే అనేక మంది అనేక పార్టీలు ఏర్పాటు చేసిరు. కానీ ఇప్పటి వరకు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ తర్వాత ఇంకా ఆ తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా అనేక పార్టీలు తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ సాధించుకోవాలనే తపనతో ఏర్పడ్డ పార్టీలు కూడా ఈరోజు కనుమరుగైపోయిన పరిస్థితి. మరి ఈరోజు కవిత టీఆర్ఎస్ మరొకసారి టీఆర్ఎస్ పదాన్ని నోటితో పలికిస్తున్న కవిత ఆ పార్టీని త్వరలోనే చాలామంది అంటే చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి అని కేసీఆర్ అన్నాడు. చిరంజీవి లాంటి వాళ్ళే పార్టీలు పెట్టిరు, ఆ పార్టీలే కనుమరుగైపోయినాయి, ఇక చిన్న చిన్న పార్టీల సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదని ఆయన అన్నాడు. మరోవైపు తీన్మార్ మల్లన్న నిన్న పార్టీ పెట్టింది, రేపు ఎక్స్పైరీ డేట్ కూడా త్వరలోనే చెప్తుంది కవిత అని చెప్పి ఆయన చేసిన సంచలనమైన వ్యాఖ్యల వెనుక నిజంగా ఈమె పార్టీని నిలబెడుతుందా, ముందుకు కొనసాగిస్తుందా అనే అనేకమైన అంశాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కవిత పార్టీని చివరి వరకు కొనసాగిస్తుందా, లేదంటే పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేసే ప్రక్రియనో, లేదంటే పార్టీని తీసేసుకునే ప్రక్రియ ఏమైనా చేస్తుందా అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒక్కసారి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ఉద్యమ పార్టీలు, ఇవన్నీ కూడా ఉద్యమ పార్టీలే, ప్రజారాజ్యం పార్టీ లాంటి పార్టీలు కూడా వచ్చిపోయినాయి. సో ఇవి చుట్టపు చూపుగా వచ్చిపోయినాయి. మరి ఈరోజు ఉన్న తీన్మార్ మల్లన్న పార్టీ కూడా ఉంది, మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రజెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న పార్టీస్లో నిన్న మొన్ననే పుట్టిన కవిత పార్టీ టీఆర్ఎస్ ఉంటే, మరొకటి బీసీల రాజ్యాధికార పార్టీ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న కూడా పెట్టిండు. సో చూద్దాం, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిండు, పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచి తర్వాత బీసీ నినాదంతో పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ రెండు పార్టీలు ఉంటాయా పోతాయా, ఇప్పటివరకు వచ్చిన పార్టీలు ఏంది మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం ఒక ఉద్యమాన్ని కొంత తెలంగాణ వాదంతో ముందుకు తీసుకువెళ్ళిన వనిత సినీ నటి విజయశాంతి. సో మొట్టమొదటగా తాను తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత అనేక ఉద్యమాలు చేసింది, అన్ని జిల్లాలు తిరిగింది, తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి గల్లీకి తీసుకువెళ్దాం అనుకుంది, కొద్ది రోజులు నడిపింది, ఆ తర్వాత పార్టీని కనుమరుగు లేకుండా చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్లో, తర్వాత బీజేపీలో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పుడు ఆ పార్టీ మనకు కనిపించకుండా పోయింది. ఇక మరొక పార్టీ సీనియర్ నాయకుడు, ఈయనను గుర్తుపట్టని లీడర్ అనేటోళ్ళు ఉండరు. సో ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి ఈయన తెలియకపోవచ్చు, కానీ గత నాయకులకు టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఉమ్మడి రాష్ట్రప్రదేశ్లో, ఈరోజు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు తర్వాత వినిపించే పేరు పోలిట్ బ్యూరో సభ్యునిగా తను ఒక రాజకీయ తెలివిగల రాజకీయ నాయకుడు, టీడీపీ పార్టీని ముందుండి నడిపించిన నాయకుడు ఆయన దేవేందర్ గౌడ్. నవ తెలంగాణ పార్టీ పెట్టిండు. తెలంగాణ వాదం నడుస్తున్న సమయంలో విజయశాంతి తర్వాత పార్టీ పెట్టిన మరొక పెద్ద లీడర్. సో ఈయన పార్టీని కొద్ది రోజులే నడిపిండు, ఆ తర్వాత బీజేపీకి పోయిండు, మళ్ళా కాంగ్రెస్కి పోయిండు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత వినిపించే పేరు దేవేందర్ గౌడ్. కానీ ఈరోజు ఆ పార్టీలో తనకు స్థానం లేకుండా పోయింది, ఎక్కడో అసలు ఉన్నడా లేడా కూడా కనిపించని పరిస్థితి ఈరోజు. సో ఈయనది నవ తెలంగాణ పార్టీ. ఫస్ట్ విజయశాంతి తల్లి తెలంగాణ, తర్వాత నవ తెలంగాణ పార్టీ. ఆ తర్వాత మనం చూస్తే ఒక ఉద్యమ సమయంలో కాంగ్రెస్ని గడగడలాడించిన నాయకుడు టీడీపీ నేత నాగం జనార్దన్. సో మనం నాగం జనార్దన్కి సంబంధించి ఆ రోజు ఆయన అందరినీ ఎదిరించి కొట్లాడిన నాయకుడు ఆయన. సో అన్ని జిల్లాలు తిరిగిండు, ఉద్యమ నాయకులను గద్దర్ లాంటి వాళ్ళను, అదేవిధంగా కోదండరాం లాంటి వాళ్ళను తీసుకొని నాగం జనార్దన్ రెడ్డి తిరగడమే కాదు, ఉద్యమంలో దెబ్బలు కూడా తిన్నాడు. ఒక్కొక్క దగ్గర ఈయన మొట్టమొదటి టీడీపీ పార్టీలో ఉన్న నేపథ్యంలో తనపైన దాడులు కూడా చేసిరు, చెంప దెబ్బలు తిన్నాడు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన తెలంగాణ నగారా సమితి అని ఒకటి ఏర్పాటు చేసిండు. నగారా సమితి పెట్టిన తర్వాత ప్రతి గ్రామం తిరిగిండు, కళాకారులను వేసుకొని తిరిగిండు, పెద్ద పెద్ద లీడర్లను తయారు చేసిండు. కానీ ఈరోజు ఆ తెలంగాణ నగర పార్టీ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం సంగతి అనేది కూడా లేదు. నాగం జనార్దన్ రెడ్డి ఉద్యమంలో ఒకానొక సమయంలో ఉద్యమాన్ని లీడ్ చేస్తాం అనుకున్నాడు, అన్ని జిల్లాలు తిరిగి ఆయన చేసిన పరిస్థితి. సో ఇక నెక్స్ట్ చెరుకు సుధాకర్, ప్రస్తుతం ఉన్న లీడర్లలో ఈయన కూడా ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండే, అక్కడ
నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి జరిగిన విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పీడీ యాక్ట్ నమోదు చేసుకున్న నాయకుడు. నకరెకల్లో బస్సులు తగలబెట్టి ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా నడిచిన వ్యక్తి చెరుకు సుధాకర్. నకరెకల్ నియోజకవర్గంలో జాతీయ రహదారి ఉన్న నేపథ్యంలో ఆంధ్ర వాహనాలు ఏవి కూడా తెలంగాణకు రాకుండా అడ్డుపడ్డ నాయకుడు ఈయన. తెలంగాణ ఇంటి పార్టీ అని ఏర్పాటు చేసిండు, తెలంగాణ మొత్తం తిరిగిండు, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, గెలవలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఆడ జరిగిన విభేదాలు మనం రాష్ట్రం అంతా సంచలనం రేకెత్తించినాయి. ఎందుకంటే ఈయన పీడీ యాక్ట్ తోటి దాదాపు 1 సంవత్సరం పాటు జైలు అనుభవించిన నాయకుడు ఈయన. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇతనికి కేసీఆర్ మొండి చేయి చూపించిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా సముచిత స్థానం లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోనే చేరిండు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు చెరుకు సుధాకర్. సో ఈయన తర్వాత గద్దర్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి ఆయన కళాకారుడిగా ఒక గద్దర్ అన్నది చేయని పని లేదు, ఆడని ఆట లేదు, ఎత్తని గలం లేదు. ఆయన ప్రజలందరినీ యువతను చైతన్యపరిచిన నాయకుడు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో గద్దర్ వస్తుందంటే ఆయన చూసేందుకు, ఆయన గొంతు వినేందుకు, ఆయన పాటలు వినేందుకు, ఆయన నృత్యం చూసేందుకు ఎగబడి వచ్చారు జనాలు ఏ జిల్లాలోనైనా. సో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి కవులు కళాకారులందరినీ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేసిండు. ఆ తర్వాత ఆ పార్టీ కనుమరుగైపోయింది. ఆ తర్వాత ఆయన స్టైల్ వేషధారణ మార్చిండు, ఉద్యమంలో కొత్త పందా నడిపించిండు, కొత్త పాటలు రాసిండు. అనేక మందిని మనం చూసినాం. ఆయన రాసిన పాటలు అనేకమైన పాటలు. సో అమరులను కీర్తిస్తూ ఆయన చేసిన పాటలు మామూలుగా ఉండవు. సో ఆ తర్వాత మరొక ఉద్యమ గాయని అరుణోదయ సాంస్కృతిక సమైక్య అక్క విమలక్క. సో విమలక్కకు సంబంధించి కూడా మనము ఆమె తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసింది. ఈమె కూడా అనేక మంది కళాకారులను తన వేదిక పైన చూపిస్తూ పాటలతో ఆటలతో ప్రజలందరినీ ఆకర్షింపజేసి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఏంటి, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత ఏంటి, తెలంగాణ ఉద్యమం ఎందుకు సుదీర్ఘకాలం పాటు సకలజనుల సమ్మె, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సకలజనుల సమ్మె ఎందుకు చేస్తున్నామో ఆమె ఆట ద్వారా పాట ద్వారా వివరించడం. తను పార్టీని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ను పెట్టి అనేక మంది క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్లను గ్రాప్ చేయడమే కాకుండా పార్టీని అనేక సంవత్సరాలు నడిపించింది. ఆ తర్వాత ఆ పార్టీ కూడా కనుమరుగైపోయింది. ఇక మరొక పార్టీ మనం చూస్తే కోదండరామ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం నిన్ననే ఆయన తెలంగాణ శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గవర్నర్ కోటాలో తను చేసిండు. అయితే తెలంగాణ జనసమితి పార్టీ పెట్టిన ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండు, అక్కడ సంస్థ స్థానం దొరకలే. తర్వాత తెలంగాణ జనసమితి ఏర్పాటు చేసిండు. ప్రభుత్వం చేసే ప్రతి వంకర పనిని సక్రమంగా చేయాలని చెప్పి ప్రశ్నించిండు. ఆ తర్వాత పార్టీ ప్రస్తుతానికి నిన్ననే మనం చూసినాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఈయన, అజారుద్దీన్ మరొక క్రికెటర్, ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం కూడా చేసిరు. ఇక రేపో మాపో విద్యాశాఖ మంత్రి కూడా వస్తుందనే ఒక ప్రచారం సాగుతుంది. చూద్దాం. ఎందుకంటే తలపండిన వ్యక్తి, ఒక ప్రొఫెసర్, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించిన మహానుభావుడు ఆయన. తర్వాత జరిగిన పరిణామాల్లో అనేక వ్యతిరేకత ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా సో ఏదో ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీనో లేదంటే ప్రాంతీయ పార్టీలో బలంగా ఉన్నదాన్ని పట్టుకొని ప్రజా ఉద్యమాలు చేద్దామని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ జనసమితి పార్టీ ఉన్నప్పటికీ కూడా అలయన్స్లో ఉన్నాడు. ఇక మనం చూస్తే షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. తర్వాత కుటుంబ విభేదాల కారణంగా తను తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రతి జిల్లాలో కమిటీలు వేసింది, అన్ని జిల్లాలకు జిల్లా అధ్యక్షులను పెట్టింది, పాదయాత్రలు చేసింది. అయినప్పటికీ కూడా ఎన్నికలలోకి వచ్చే వరకు ప్రజలు విశ్వసించడం, ఓట్లు వేసే దగ్గర సమీకరణలు మారుతాయి. సో ఆమె ఎంతో ఖర్చు పెట్టి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రజలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆమెను తెలంగాణలో గెలిపించాలి. ఆ తర్వాత ఆంధ్రాకి వెళ్ళింది, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్గా అక్కడ వ్యవహరిస్తున్న పరిస్థితి. ఆమె పార్టీ కూడా తెలంగాణలో కనుమరుగైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ పార్టీని నడిపించారు తెలంగాణలో పెద్ద ఎత్తున. సో ఈరోజు అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు. పార్టీని కనుమరుగైపోయింది వైఎస్ షర్మిలకు సంబంధించి. ఇక మరొక నాయకుడు వచ్చేసి ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండని రోజులు కవితక్కను తైతక్క అన్నాడు. కేసీఆర్ను విపరీతంగా లేస్తే కేసీఆర్ను తిట్టి
ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. మన కేటీ రామారావును ఎన్ని తిట్టాలో అన్ని తిట్టిండు. ఇక ఇక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేచిన దగ్గర నుంచి నా భుజాన ఎక్కించుకోవడమే. పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అని పెట్టడం, ఆ మల్లన్న ఇక అందరినీ ఎవరెవరిని సరుచుకోవాలనో వాళ్ళందరినీ సరుచుకుంటూ ఈరోజు ఎమ్మెల్సీగా గెలుపొందిండు. తను శాసనమండలిలో తన గొంతును వినిపిస్తూనే మరోవైపు బీసీల కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టిండు. ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఏర్పాటు చేసిండు. ఆ పార్టీ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పుడున్న లీడింగ్ పార్టీస్లో బీసీల వాదం వినిపిస్తున్న పార్టీగా తెలంగాణ మల్లన్న పార్టీ కూడా వినిపిస్తుంది. సో ఈ పార్టీ కూడా కొనసాగుతుంది. చూద్దాం. ఇప్పటివరకు ఉన్న పార్టీలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అంటే అన్నీ కూడా కనుమరుగైన పరిస్థితి మనం చూసినాం. ఏలే నరేందర్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినప్పటికి కూడా అలాంటి పార్టీలు కూడా ఇప్పటికీ కనిపించలే. తెలంగాణ సాధన సమితి అని ఏలే నరేందర్ పెట్టిండు ఆ రోజు. సో కానీ ఆ పార్టీలు కూడా నిలబడలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువ నాయకత్వం కావచ్చు, యువ నాయకుడు కావచ్చు, తీన్మార్ మల్లన్న పార్టీని కొనసాగిస్తున్నాడు. అన్ని జిల్లాల కమిటీలు మొన్న కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అక్కడక్కడ కొన్ని స్థానాల్లో విజయం సాధించిండు. సో ఎవరైతే బీఆర్ఎస్లో తిరుగుబాటు నాయకులు ఉన్నారో వారందరినీ కూడా గ్రాప్ చేసుకొని బీసీ నాయకత్వాన్ని అప్పచెప్పిండు. సూర్యాపేటలో ఒట్టే జానయ్య కావచ్చు, ఇట్లా అంటే అన్ని జిల్లాల్లో ఆయన కమిటీలు వేయటం, ఆ కమిటీలను బలోపేతం చేయటం, బీసీల పక్షాన ఒక బలమైన గొంతుగా ప్రస్తుతం వినిపిస్తుంది. ఉన్న పార్టీనే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తను ఎమ్మెల్సీగా గెలుపొందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీనే ఉదయం నుంచి చీల్చి చెండాడే కార్యక్రమాన్ని పెట్టుకుంటూ, సో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలే దుమారం అవుతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో. ఇప్పుడు పార్టీని పెట్టిన కవిత ఇంకొక 4 రోజులలో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది. ఆమె తెలంగాణ ఆత్మగౌరవం పేరుతోటి తండ్రిని మరమనిషి అంటూ ఆమె భుజానికి ఎక్కించుకున్న ఆత్మగౌరవం అనేది ఒక పెద్ద తప్పుడు మాట. ఆమెకు ఆ మాటలకు సెట్టు కాదు. ఆమె అమ్మ పార్టీ కాదు. ఎప్పటికి కూడా తమిళనాడు జయలలిత తెలంగాణలో కవిత కాలేదు. ఆమె పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది. ఎందుకంటే మొన్న ఎవరైతే 3-4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఈమె కూడా ఒక స్థానం ఉండే. కొన్ని చివరి నిమిషంలో ఆమె పార్టీని అంటే ఆమెకు రావాల్సిన మంత్రి పదవి వదిలిపెట్టడం, అంటే రాజకీయ సమీకరణల దృష్ట్యా ఆమె మంత్రి కాలేదు. కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆమె మంత్రిగా ఉండేది. ఒకవేళ అది తప్పు అయితే నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పని తీన్మార్ మల్లన్న బహిరంగ సవాల్ విసిరిండు. సో ఇక చివరగా చూసుకుంటే ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైన టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్గా ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ కావడం, అదే పేరుతోటి గత ముఖ్యమంత్రి కూతురుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కవిత ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం, ఇదే ఒకంతకు పెద్ద దారి తీసింది, ఈరోజు చర్చకు దారి తీసిన అంశం. సో ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక మనం బీజేపీ నాయకులు కూడా అనేక మంది పార్టీలు పెడుతుంటారు, కానీ సిద్ధాంతాలు లేకుండా, ఒక సిద్ధాంతాల బేస్ గ్రౌండ్ లెవెల్లో లేకుండా పార్టీలు పెట్టడం, జెండాలు కనుమరుగైపోతాయి అని చెప్పి అన్ని పార్టీలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో మరి ఇప్పటి వరకు వచ్చిన ఈ 10 పార్టీలు మొత్తం కూడా కపిలవాయి దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో కీలకంగా పనిచేసి పార్టీలు పెట్టి కనుమరుగైన పరిస్థితి. చిరంజీవి లాంటి వాళ్ళు నిలబడలే. ఇక కవిత గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అనేక మాటలు వస్తున్న నేపథ్యంలో ఈమె పార్టీ తెలంగాణ తల్లిగా, అమ్మ పార్టీగా, ప్రజలందరికీ అమ్మగా నేను అవుతా, అమ్మకు జేబు చూడదు కడుపు చూస్తుంది అని చెప్పి భారీ డైలాగులతోటి నిన్న పార్టీ అయితే ఆవిర్భవించింది. కానీ ఈమె పైన అనేకమైన ట్రోల్స్ మొదలైనాయి. సో ట్రోల్స్ మొదలైనాయి. ఇప్పటికీ ఈమె పార్టీకి సంబంధించి అనేకమైన మేనిఫెస్టోలు కూడా విడుదల చేసింది. ఉచిత విద్య, వైద్యం, ఇలాంటి సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం, ఇలాంటి అనేకమైన అంశాలు మాట్లాడిన నేపథ్యంలో చూద్దాం ఈమె పార్టీ కొనసాగుతుందా, కవిత పార్టీ. ఇప్పటికే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నేతలు, కొంతమంది బీజేపీ నేతలు ఇక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ఇంకొక అంటే ఒక ఏడాది నడిపితే గగనం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందని, లేదంటే తండ్రి పార్టీలోనే విలీనం చేస్తుందని కేసీఆర్ పెట్టిన ఒక ఎత్తుగడ ఇది. కేసీఆర్ పక్కనోడు తిట్టకుండా బిడ్డనే తిట్టించుకునే ప్రయత్నం చేస్తుండు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో విలీనం చేస్తుందని కొందరు, కాంగ్రెస్లో విలీనం చేస్తుందని కొందరు. ఇక ఇలాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఎటువైపు పోతుంది, ఈమె చివరి అడుగులు ఎటు సైడ్ పడతాయి, మంత్రి పదవి వచ్చేది మొన్నటి వరకు ఒక చర్చ జరుగుండే. మరి ఈమె అడుగులు కాంగ్రెస్ వైపు వెళ్తాయా, బీఆర్ఎస్ వెళ్తాయా అంటే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని పార్టీలు వచ్చి పోయినాయి. సో ఇప్పుడు కవిత, తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరు మాత్రమే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ట్రెండింగ్ అంటే యాక్టివ్గా ఉన్న పొలిటికల్ పార్టీస్.
సో ఈ నేపథ్యంలోనే వీరి పార్టీలు కొనసాగుతాయా లేదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో చూద్దాం దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఈ వస్తున్న ఆరోపణల మీద కవిత పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు. పెద్దగా బీఆర్ఎస్ నేతలు అయితే పట్టించుకోవట్లే దాన్ని కూడా అంటే కవిత ఏ విధంగా ఈ అంశాలన్నింటినీ ఓవర్కమ్ చేస్తుందో కొంచెం సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది.